ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరు ఆనందిస్తున్నారని, ప్రభు కృపలో మీరు ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని సెషన్ ప్రారంభించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ దయగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము తెలియజేస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరొకసారి మీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన గడిచిన వారమంతా మీ సురక్షితమైన రెక్కల నీళ్ళలో మూలు భద్రపరిచారు, మీకు స్తోత్రాలు. నూతన కృపలను మాకు అనుగ్రహిస్తూ మరొకసారి మీ నామాన్ని విధంగా ధ్యానించుకునే భాగ్యాన్ని, మరి మీతో ఆనందకరమైనటువంటి ఒక సమయాన్ని గడపడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ దగ్గర రక్షణ స్థలకు మీరు సమర్పిస్తున్నాను తండ్రి. మీరు చక్కగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. మా ధ్యానం అంతయు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి. మనసారా మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, గణపరిచి, మహిమపరచగల భాగ్యం దయచేయండి. వాళ్ళందరినీ మీ దగ్గర రక్షణస్తులుగా చెప్పుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావం కలుగునట్లుగా ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం. ఆయన ప్రేమకు పాత్రను కానప్పటికీ ఆయన కృపను మన జీవితంలో మెండుగా అనుగ్రహిస్తూ ఆయన ప్రేమకు ప్రతిరూపాలుగా మన ఆయన ఉంచాడు. ప్రభువుని స్తుతిస్తూ పాడదాం. యేసయ్యా, నేను నిన్నే ప్రేమిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే స్తుతిస్తాను, ఎందుకంటే నీ ప్రేమకు నేను బందీనైపోయాను. ప్రభు మనసారా పాడదాం, ప్రభువుని స్తుతిద్దాం. యేసయ్యా, నిన్నే ప్రేమింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా, నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నిలము నీగి తేలక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. బందీనైపోయా నిలము నీగి తేలక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కృపలను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నిలము నీగి తేలక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. బందీనైపోయా నిలుము నీగి తేలక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. నింపావు
జలముతో నిన్నే మహిమపరతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 నీలో మునిగి తేలాక నే విడుదలనే పొంద. నీలో మునిగి తేలాక నేను పొంగిపోయా. నీలో మునిగి తేలాక నే జీవమునే పొందా. నీలో మునిగి తేలాక నే బందీనైపోయా. నీలో మునిగి తేలాక నే విడుదలనే పొందా. నీలో మునిగి తేలాక నేను పొంగిపోయా. నీలో మునిగి తేలాక నే జీవమునే పొందా. నీలో మునిగి తేలాక నే బందీనైపోయా. యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ కృపకై స్తోత్రాలు, నీ దయకై, నీ వాత్సల్యముకై, నీ ప్రేమకై, నీ మంచితనానికై మీకు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా. మీ బిడ్డగా మమ్మల్ని చేర్చుకున్నారు. మీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీ ఆత్మతో మమ్మల్ని ముద్రించినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో మీ ప్రేమకు మేము బంధువులమే కదా. మీ ప్రేమకు పాత్రలను కానప్పటికీ మీ ప్రేమను మా జీవితంలో కుమ్మరించినందుకు మీకు స్తోత్రాలు. మీ దయతో మమ్మల్ని ప్రతిరోజు ఎదుర్కొంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీ కృపను మా జీవితంలో కనపరుస్తూ మీ జాలి దయగల హస్తాలతో మమ్మల్ని దీవిస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. మేమేమైనాము అది కేవలం మీ కృపను బట్టి మాత్రమే. అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీ ప్రేమకు అర్హులుగా మమ్మల్ని మార్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా స్తుతికి కారణభూతుడు మా రక్షణకర్త అయిన మా యేసుక్రీస్తు నామములోనే ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. నిజమే కదా, ఆయన ప్రేమకు మనం పాత్రలు కానప్పటికీ ఆయన మన పట్ల ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ఆయన కృప చూపించటంలో ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయన మన జీవితంలో కృపను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. హెచ్చుగా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన విశ్వాస్యత చాలా గొప్పదంట. అంటే ఆయన నమ్మకత్వము చాలా గొప్పది మన జీవితంలో. నిజంగా వీటన్నిటిని బట్టి ఆయన ప్రేమకు మనం బందీలం కాదంటారా? ఈ పాట స్టార్టింగ్లో నాకు అర్థం అవ్వలేదు. బందీని అయిపోయా అంటున్నాడు ఏంటి, ఎందుకలా పాడుతున్నాడు? దేవుడు మనం స్వతంత్రులుగా చేశాడు కదా, ఇక మరీ బందీలు ఉండటం ఏంటి అని ఆలోచన చేయడం ప్రారంభించినప్పుడు నిజమే కదా, ఆయన కృపకు మరి నేను బానిసనే అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ప్రేమకు నేను అర్హుణ్ణి కాదు, కానీ ఆయన ప్రేమ నా పట్ల విస్తారంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. షరతులు లేనంతగా, మరి కొలత లేనంతగా, మార్పు చెందందిగా
ఆయన కృప, ఆయన ప్రేమ నా జీవితంలో ఉండగా నిజంగా నేను రుణస్థుడనే దేవుని కొరకు. పౌలు ఒక మాట అంటున్నాడు, మీరు దేని విషయంలో ఎవరికీ కూడా మీరు రుణస్థులుగా ఉండొద్దు. ఓకే. ప్రేమ చూపించే విషయంలో మీరెవరికీ రుణస్థులుగా ఉండొద్దు అన్నాడు. అంటే ప్రేమ చూపించకుండా జీవించొద్దు. ప్రేమ చూపించే విషయంలో ఇంకా నేను రుణపడే ఉన్నాను అని ప్రజలకు ప్రేమ చూపించే విషయంలో మీరు ఆ విధమైనటువంటి ఉద్దేశం కలిగి జీవించండి అన్నారు. దేవుడు కూడా ఎంతోగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు మనమేమి చెల్లించగలము? ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పగలిగితే అది దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. అంటే రోజుకి ఎన్నిసార్లైనా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలని మనకు అనిపించాలి. అదే ప్రభువుని ఆరాధించడం అంటే. లేదు నువ్వు నా కోసం ఏదైనా చేస్తే నిన్ను ప్రేమిస్తాను, లేకపోతే నువ్వు నన్ను విడిచిపెట్టావు కాబట్టి నేను నిన్ను విడిచిపెడతాను అన్నట్టుగా మాత్రం మనం జీవించకూడదు. ఆమేన్. ఇలా మనము ప్రభువుని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన దయను గురించి, ఆయన వాత్సల్యతను గురించి, ఆయన కృపను గురించి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందిస్తూ ఉంటే ప్రభువు తను తాను ఇంకా ఎక్కువగా మన జీవితంలో రుజువుపరుచుకుంటారు. అలా ప్రభువుని ఆరాధించేటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. లాంటి మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనే సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరి దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. మరి ప్రతి బుధవారము వావ్ అనేటువంటి వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇంగ్లీష్ మెసేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఇదే యూట్యూబ్ ఛానల్లో. తర్వాత ప్రతి శుక్రవారము స్క్రిప్చర్ టైం తెలుగులోను, ప్రతి శనివారము స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లోను మీకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా మీరు ఫాలో చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. ప్రతిరోజు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీకు డైలీ డివోషనల్ వాక్యం ద్వారా, తర్వాత విత్ డివోషనల్ ప్రేయర్ మీకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్లోనే ప్రస్తుతానికి ఇస్తున్నాము. దాన్ని మీరు చదవాలని, దాన్ని మీరు ధ్యానించాలని కూడా మీకు మనం చేస్తుంది. దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక రెఫరెన్స్ కోసము మీరు ఈ డివోషనల్ చదువుకోవచ్చని మీకు మనం చేస్తున్నాం. ఆత్మీయంగా మీరు దీవించబడుతున్నట్లయితే మరి పరిచర్య కోసం ప్రార్థన చేయండి, పరిచర్యను ఇతరులకు పరిచయం చేయండి. మరి మీ ప్రార్థన అవసరతలు కూడా మీరు మాకు తెలియచేయాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. త్వరగా దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యము మన జీవితాలను నిర్మించేదిగా ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా ఆయన కృప యొక్క బాహుల్యత ఏంటి అనే విషయాన్ని చాలా విషయాలుగా మనం నేర్చుకుంటున్నాము. గడిచిన సంవత్సరంతో ప్రారంభించిన దగ్గర నుంచి దేవుని కృపను గురించి అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం వారాల తరబడి. అయితే ఈరోజు మరొక విషయాన్ని, దేవుని కృపను గురించి నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి నేను మీకు బోధిస్తున్నప్పుడు కూడా బోధించబడి పరిశుద్ధాత్మ దేవుడే మనము అందరం కలిసి దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుడు మనతో మాట్లాడును గాక. ఒక వాక్యాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. బాగా జాగ్రత్తగా మనం చదవగలిగితే ఆయన ద్వారా అంటే క్రీస్తు యేసు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై ఉన్నాము. కృపయందు విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారై ఉన్నాము. మనకు కృప కలిగింది, అందుకే ఈ కృప మన జీవితంలో పనిచేస్తూ ఉంది. కానీ ఈ కృప మనలో కలగడానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు మన జీవితంలో రావడాన్ని బట్టి. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యమని వాక్యం చెప్పింది. విశ్వాసం కలిగి ఎప్పుడైతే యేసుక్రీస్తును మన సొంత రక్షణగా అంగీకరించడం ప్రారంభిస్తామో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తామో మనకు కృప కలగడం ప్రారంభమవుతుంది. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టే కృపలోనికి మనం ప్రవేశం పొందుతున్నామని అర్థం. అంటే మిగతా వాళ్ళ కృపను అనుభవించట్లేదా అంటే అది కృప అనే విషయం వారికి తెలియదు. మిగతా వాళ్ళ కృపను అనుభవించట్లేదా, మిగతా వాళ్ళ కృపకు పాత్రులు కారంటే కారనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది మనకు? దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును మన కొరకు అని మనం చూస్తున్నాం. అంటే దేవుడు లోకాన్ని, అంటే లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. కుమారుడు, ఆయన ఒక్కగానొక్క కుమారుడని యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో పంపించాడు. ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో
వారికి కృప కలిగినట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఆ కృపను పొందుకోలేకపోతున్నారు. మిగతా వాళ్ళు ఆ కృపను అర్థం చేసుకోలేక నశించిపోతున్నారు అని మనం చూస్తున్నాం. ఈ ఒక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, విశ్వాసం వలన కృప మనకు అనుగ్రహించబడుతుంది. కృపలో ప్రవేశిస్తున్న మనము అంచెలంచెలుగా ఆ కృపలో వర్ధిల్లాలంటే దేవుని యొక్క ఉద్దేశ్యం. అందుకే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కృప వెంబడి కృపను మనం పొందుకుంటున్నామని దేవుని వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో. ఈ కృప మన జీవితంలో అత్యధికం అవ్వాలి అనంటే, ఒక నిరీక్షణతో కూడినటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండటం ఎంతైనా ప్రాముఖ్యంగా అవసరం అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ. ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు భక్తుడు రాస్తున్నాడు. మనం విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై ఉన్నాము. అంత మాత్రం కాదు, అందులో నిలిచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. కృప మనకు అనుగ్రహించబడుతోంది. ఆ కృపలో విశ్వాసం ద్వారా ప్రవేశిస్తున్నాము. అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించినటువంటి నిరీక్షను బట్టి అతిశయిస్తున్నాం. దేవుని మహిమను గురించిన నిరీక్షణ ఏంటి అని కూడా మనం ఆలోచన చేయగలిగితే, నిజంగా అందులో నిలుచున్నామా లేదా అని మనం ఆలోచించవచ్చు. నిల్చున్న మనం అతిశయిస్తున్నామా లేదా అనేది కూడా ఆలోచించవచ్చు. ఈరోజు విశ్వాసం వలన వస్తున్న కృప మన జీవితంలో ఏం చేస్తుంది? మరి ఎలా మనము అతిశయించవచ్చు దేవుని కృపను బట్టి? ఎలా దేవుని మహిమను గురించినటువంటి ఒక నిరీక్షణ మనకు కలుగుతది అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు మీకు తెలియచేస్తున్న ఈ మాటల్లో, వింటున్న ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసము మనిషికి ఎంతైనా అవసరము. మీ విశ్వాస పరిమాణమును బట్టి మీకు కృప అనుగ్రహించబడుతుంది అని మనం ఆలోచించాలి. ఈవెన్ అనేకమైన ఆధిక్యతలు దేవుడు తన సంఘంలోని ప్రజలకు ఇవ్వాలని ఆశపడతాడు. అంటే కొంతమంది ప్రవచనాలు చెప్పగలిగిన వరం కలిగి ఉంటారు. కొంతమంది స్వస్థత వరం కలిగిన వారు ఉంటారు. ఆత్మ వరములు అనుగ్రహిస్తున్నప్పుడు వారి వారి విశ్వాస పరిమాణంను బట్టి వారికి అనుగ్రహించడం చూస్తున్నాం. విశ్వాస పరిమాణాన్ని బట్టి వారికి కృపలు అనుగ్రహించబడ్డాయి అని మనం చూస్తున్నాం. కొంతమందికి విశేషమైన కృపలు ఉంటాయి. ఆ విశేషమైన కృపలు అందరికీ ఉండవు. ఈ విశేషమైన కృపలు ఎలా ఉంటాయంటే, కొంతమంది ఎలాంటి శ్రమనైనా ఓర్చుకోగలుగుతారు. ఎందుకంటే వారి మీద విశేషమైన కృప ఉంది. కొంతమంది ఎలాంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లోనైనా దేవుని సన్నిధిని ఆస్వాదించగలుగుతారు. వారికి ఆ కృప అనుగ్రహించబడింది. వారి విశ్వాసం బట్టి వారికి ఆ కృప అనుగ్రహించబడుతుంది. యాకోబు భక్తుడు రాస్తున్నాడు, మీరు ప్రతి విషయంలోను మరి మీరు శ్రమలు మీకు కలుగుతున్నప్పుడు అది మహానందముని మీరు ఎంచుకోండి అని చెప్తున్నాడు. మహానందముని ఎంచుకోవడానికి ఎలా సాధ్యమవుతుందండి అని మీరు అడిగితే, నిజంగా అది కృప. ఆ కృపను పొందుకున్న వ్యక్తి మహానందమును ఎంచుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే నమ్ముతాడు, దేవుని ఇంటర్వెన్షన్ అక్కడ ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని వారు నమ్మగలుగుతారు. ఇంతవరకు ఆత్మీయ కోణంలోనే మీతో మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు కొంచెం మెటీరియల్‌గా కూడా కొన్ని విషయాల్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి ఒక శ్రమ గుండా వెళ్ళినప్పుడు, ఒక పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు దేవుని కృప ఆ వ్యక్తికి ఎంత అవసరమో మనకు తెలియాలి. ఈరోజు ఆ కృప మనకు ఆ పరిస్థితుల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తది. ఆ ఇరుకులో విశాలతను కలుగజేస్తది. ఆ బలహీనతలో మనల్ని బలపరుస్తది. ఆ చీకటిమయమైన పరిస్థితుల్లో మనకు వెలుగు ప్రసరింప చేస్తది. ఆ దేవుని దయ కలిగినట్లుగా, దేవుని కృప కలిగినట్లుగా ఆ పరిస్థితిని మార్చేస్తుంది అని మనం గ్రహించగలిగితే, విశ్వాసం ద్వారా దాన్ని మనం ట్యాప్ చేసుకోగలము అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిస్థితులు వచ్చినప్పుడు మనము చెదరకుండా ఉండగలగాలి అంటే, దేవుని కృపను సద్వినియోగపరుచుకున్న వ్యక్తి మాత్రమే చెక్కు చెదరకుండా మరి సియోను వలె నిలుచుండగలుగుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ మాటను మీకు మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పరిస్థితుల్లో దేవుని కృప మనకెంతైనా అవసరం. ఇలా పరిస్థితులు వచ్చినప్పుడు ఉక్కిరిబిక్కిరైపోతుంటారు కొంతమంది. కొంతమంది సమాధానం లేకుండా బలహీనులుగా ఉండిపోయి కృంగిపోతుంటారు. నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని మనం నమ్మాలి. విశ్వాసం మనకుంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎలా? దేవుని కృప వలన సమస్తము సాధ్యమే. నన్ను బలపరచువనిందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు. ఎలా అంటున్నాడు ఆ మాట? అంటే తను బలహీనుడని తెలుసు. కానీ ఆ బలహీనతలో దేవుని కృప అతన్ని బలవంతునిగా చేస్తుందని తెలుసు కాబట్టి, నన్ను బలపరచువాన్ని బట్టి నా బలహీనమైన స్థితిలో ఉన్న నేను నాకు అసాధ్యం అనుకున్నటువంటి పనిని సుసాధ్యం చేసుకోగలిగిన సామర్థ్యాన్ని నా దేవుడు నాకే అనుగ్రహిస్తూ ఉన్నాడు అని మనం గ్రహించగలిగినటువంటి కృపలోనికి దేవుడు నన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. అందుకే పౌలు భక్తుడు అక్కడ రాస్తుంటున్నాడు, మీరు విశ్వాసం ద్వారానే
వలననే మీకు మీరు కృప యందు ప్రవేశం కలుగుతుంది. కృప యందు ప్రవేశం కలిగిన వారు అందులో నిలిచి ఉండగలిగి, దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణ బట్టి వారు అతిశయించడం ప్రారంభించేయాలి. ఎలా అతిశయించడం కుదురుతుందంటే, 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. 4వ అధ్యాయంలో ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. అక్కడ అబ్రహామును దేవుడు పరిచయం చేస్తున్నాడు. అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు దేవుని నమ్మిన వ్యక్తిగా ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేదు. నిరీక్షణకు ఆస్పదమే లేదు. ఎక్కడ కూడా ఏది కనపడట్లేదు. దేవుడు చెప్పిన మాట ఎలా నెరవేరుతదో తెలీదు. ఇదిగో నన్ను వెంబడిస్తూ నేను చెప్పిన దగ్గరికి వచ్చేసి అని చెప్పాడు. వెంటనే తన ప్రజలను విడిచిపెట్టాడు. తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. దేవుడు చెప్పిన దగ్గరికి బయలుదేరాడు. నిరీక్షణ లేదు. ఎక్కడికెళ్తున్నామో తెలీదు. అసలుకి ఈ మాట నమ్మొచ్చా, నమ్మకూడదో తెలీదు. నిరీక్షణ లేనప్పుడు అబ్రహాము దేవున్ని నమ్మడం ప్రారంభించాడు. దేవుని సన్నిధి చేత అతను నడిపించబడడం, దేవుని కృప చొప్పున దేవుని మాట యొక్క నెరవేర్పు అబ్రహాము జీవితంలో జరగడం చూస్తున్నాం. అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో అబ్రహాము విశ్వాసం సన్నగిల్లినప్పటికీ, అయితే మరలా దేవుడు అతన్ని దర్శించి అతన్ని బలపరచడం చూస్తాం. ఇది దేవుని సన్నిధి కాదా? ఇది దేవుని కృప కాదా? నిజంగా దేవుని కృప ఏం చేస్తదంటే మనకు గైడెన్స్ ఇస్తది. దేవుని కృప మనల్ని బలపరచడం మాత్రమే కాదు, దేవుని కృప మనల్ని నిలబెడుతది. దేవుని కృప ఎక్కడ వేవర్ అవ్వకుండా మనలను నడిపిస్తా వస్తదని మనం చూస్తున్నాం. అబ్రాహాము విషయంలో చాలా చోట్ల, చాలా పరిస్థితుల్లో కొంచెం విశ్వాసం విషయంలో వేవర్ అయినట్టుగా కనపడుతది. మరి స్థిరత్వం లేనటువంటి విశ్వాసం అబ్రాహాములో కూడా ఉంది. మరి అబ్రాహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడంటే, నిరీక్షణ లేనప్పుడు అబ్రాహాము దేవున్ని నమ్మాడు కాబట్టి ఆ దేవుని మహిమ కొరకు ఆ నిరీక్షణ దేవుడు కల్పించేటువంటి పనుల నిమిత్తమై కృప ద్వారా కలిగిన ఆ నిరీక్షణలో అతను బలపరచబడుతూ అతిశయిస్తూ ముందు ముందుకెళ్ళడం ప్రారంభించాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా అబ్రాహాం వలె మనం నిరీక్షణ లేనప్పుడు, బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, మనం ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని కృపకు కనిపెట్టవలసిన వారంగా ఉన్నాము. విశ్వాసం ద్వారానే అది సాధ్యం. విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను వెదకు వారికి ఆయన ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా! నిజమే. విశ్వాసం వలన ఆయన చేసేటువంటి కార్యాల గురించిన ఒక నమ్మకం మనలో కలుగుతది. అసాధ్యమైనది సుసాధ్యం అవుతది అని మనం నమ్మగలుగుతాము. అప్పుడే మనము విశ్వాసం ద్వారా కృప యందు ప్రవేశం కలవారమై ఉంటాము. ఇదే అబ్రాహాము మరి పిల్లల విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రభువా! నాకన్నీ ఇచ్చావు. కానీ ఒక కుమారుడిని నువ్వు ఇవ్వలేదు. నాకు కలిగిందంతా కూడా ఎలియాజర్‌కెళ్ళిపోతది అని అబ్రాహాం అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు ఎలియాజర్ కాదు. నీకు నేను ఒక కుమారుడిని ఇస్తాను. నీ కుమారుడు ఎలా ఉండబోతున్నాడో తెలుసా? నీ పిల్లలు ఎలా ఉండబోతున్నారో తెలుసా? నీ స్వాస్థ్యము నీ పిల్లలకు నేను ఇస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి చూపించాడు. అంతవరకు ఒక లిమిటెడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఒక టెంట్‌లో ఉండిపోయి ఈ మాటలు అంటున్నాడు. ఒకసారి బయటికి రా అన్నాడు. బయటికి తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూడమన్నాడు. వాటిని లెక్కించగలవా అన్నాడు. లెక్కించలేనయ్యా అన్నప్పుడు, ఇలా ఉండబోతున్నారు నీ సంతానం అని చెప్పాడు. వారికి నేను నీకు వాగ్దానం చేసినటువంటి స్వాస్థ్యాన్ని నేను ఇస్తానని చెప్పాడు. మరలా దేవుని కృప అతన్ని బలపరిచింది. అయితే ఇది ఎలా నమ్మాలో తెలీదు. కానీ నమ్మాడు. దేవుడి కృప అతన్ని నమ్మేలా చేసింది. అంటే దేవుడు మభ్యపెడుతున్నాడని కాదు. దేవుడు ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి మనల్నేదో అప్పటికప్పుడు ఏదో మనల్ని కన్విన్స్ చేస్తున్నాడని కాదు. దేవుని కృప కన్విన్స్ చేయదు. దేవుని కృప మన జీవితంలో కన్ఫర్మ్ చేస్తది మన విషయాలను. దేవుడు చేసేటువంటి విషయాలను. అదే అక్కడ అబ్రాహాము జీవితంలో మనం చూస్తాం. అయితే సొంత ఆలోచనతో, సొంత ప్రయత్నాలతో కుమారుని కందాం అనుకున్నాడు. మరి సారా ప్రోద్బలంతో. కానీ అది కూడా దేవుడన్నాడు, కాదు నేను నీ కొరకు నిర్ణయించినటువంటి నీ కుమారుడు నేనిస్తానన్నాడు దేవుడు. మరొకసారి అతడు వేవర్ అవుతున్నప్పుడు మరలా దేవుడు దర్శించి, మరలా అతనికి కృపను అనుగ్రహించి, మరలా అతన్ని బలపరచడం చూస్తున్నాం. మరి నిరీక్షణ ఎలా కలుగుతుంది నిరీక్షణ? దేవుని మహిమను గురించిన నిరీక్షణ. దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవడం కోసం మన జీవితంలో ఆయన చేయబోయేటువంటి కార్యాల గురించిన నిరీక్షణ మనలో కలుగు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు కృప ద్వారా ఆ నిరీక్షణ మనలో కలుగు చేస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. మరి అబ్రహాం విషయంలో మరొకసారి మృతతుల్యమైనటువంటి వారి శరీరాలు చూసుకున్నప్పుడు అటు అబ్రహాం చూసుకుంటున్నాడు, సారా చూసుకుంటున్నారు. అసలు మా శరీరాలకు నిజంగా మేము కన్సీవ్ అవ్వగలమా? నిజంగా మేము రీప్రొడ్యూస్ చేయగలమా? అని వారు ఆలోచించుకున్నారంట. మరి సారా అయితే నవ్వేసింది డైరెక్ట్‌గా. అయితే అబ్రాహాము అలా నవ్వలేడు, ఏమి చేయలేడు. ఎందుకంటే దేవుడు ఎదురుగానే ఉన్నాడు. మరి అలాంటప్పుడు అబ్రాహాం పరిస్థితి ఏంటి? అయితే మృతతుల్యమైన వారి శరీరాలను దేవుడు ఏం చేసాడట? తిరిగి జీవం పొందుకునేలా చేసాడట. దేవుని కృప కాదంటారా అది? విశ్వాసం ద్వారా వారు నమ్మారు. కృప అనుగ్రహించబడింది.
అక్కడ కృప కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడో, దేవుని మహిమ కొరకు దేవుడు అక్కడ కృపను అనుగ్రహించాడు. ఆ కృపలో వారు బలపరచబడ్డారు, నిలువబడ్డారు. ఆ కృప అనుగ్రహించినటువంటి నిరీక్షణలో వారు అతిశయించడం ప్రారంభించారు. యెస్, దే వర్ ఏబుల్ టు రీప్రొడ్యూస్. ఇస్సాకుకు జన్మనివ్వడం చూస్తాం. మరి వారి ఆలోచనలో మరి వారికి డౌట్స్ ఉన్నాయో లేదో మాకు తెలీదు. కానీ వారు విశ్వసించారు గనుక, విశ్వాసం ద్వారా కృపలో వారు ప్రవేశం పొందారు. అందులో నిలుచున్నారు. దేవునికి మహిమ కలుగునట్లుగా నిరీక్షణ వారికి కలిగింది. ఆ నిరీక్షణలో వారు అతిశయించారు. ఈ రోజుకి మనము వారి గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది కాదా దేవుడు అనుగ్రహించిన కృప? ఈరోజు మీ పరిస్థితుల్లో కూడా నిరీక్షణ లేకుండా అలసిపోయి ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, ఒక మాటను గుర్తుంచుకోండి. విశ్వాసం ద్వారా దేవుని సమీపించగలిగినప్పుడు దేవుడు అనుగ్రహించిన కృప ద్వారా మనం బలహీనపరచబడం కానీ బలవంతులం అవుతాము. అలా బలవంతులం అవుతూ దేవుని మహిమ కొరకు ఒక నిరీక్షణ మనకు అనుగ్రహించబడినప్పుడు అందులో నిలుచుండి ఫలించి అభివృద్ధి చెంది దేవుళ్ళు ఆనందిస్తూ అతిశయిస్తూ దేవుడు కోరుకున్నటువంటి ఆ క్రియను మన జీవితంలో జరగడం మనం చూస్తాం. ఇంకో వచనం నేను మీకు చూపించి ముందుకెళ్తాను. ఒకసారి చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం ఈ విధంగా చెప్తాది, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఏంటంట? నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాస మూలమున జీవిస్తాడంట. ఈరోజు నీతిమంతులుగా తీర్చబడుతున్న మనము, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసం ద్వారా మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం ఉచితంగా ఆయన కృప ద్వారా. ఈరోజు నీతిమంతులుగా తీర్చబడిన మన జీవితంలో విశ్వాసం కనపడాల్సింది. విశ్వాసం బట్టి నడిచే వ్యక్తే నీతిమంతుడుగా కొనసాగుతాడని చూస్తున్నాము. అంతకంతకు విశ్వాసం కలిగినట్లుగా దేవుని నీతి మన యందు బయలుపరచబడుతూ ఉండేది మనం చూస్తాం. ఆ దేవుని నీతి బయలుపరచబడేది ఎందుకంటే ఆయన నిరీక్షణ మనలో సార్థకం అవడానికి. అంటే పరిస్థితుల్లో, నమ్మలేని పరిస్థితుల్లో విశ్వాసం బట్టి నడవడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, పరిస్థితుల్లో ఎక్కడ రాజీ పడకుండా నీతిమంతుడుగా, రోషం కలిగిన వ్యక్తిగా, దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా దేవుని మీద ఆధారపడుతూ ఒక వ్యక్తి ముందుకు నడవగలిగితే, దేవుని కృపలో అతను వర్ధిల్లుతూ అంతకంతకు విశ్వాసంలో వర్ధిల్లుతూ దేవుని కృపను అనుభవించగలిగినటువంటి ఆ గొప్ప ధన్యతను, భాగ్యాన్ని దేవుడే అనుభవిస్తాడని మనం చూస్తున్నాం. అందుకే మరలా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. 3-5 వచనాల్లో దేవుని మాటను చూస్తే అక్కడ ఉంటుంది కదా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఇక్కడ పరిస్థితులు అలా వచ్చినప్పుడు మహానదమును ఎంచుకోండి, ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి అని యాకోబు భక్తుడు రాస్తున్నాడు. ఇక్కడ పౌలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం చేస్తుందంట? శ్రమ ఓర్పును కలుగజేస్తే, ఓర్పు పరీక్షలో మనం ముందుకెళ్ళటానికి, ఆ పరీక్షలో నిరీక్షణ కలిగిన వారంగా దాంట్లో జయించడానికి, అతిశయించడానికి ఎప్పుడైతే దేవుడు అవకాశం తెరుస్తాడో, ఇదంతా దేవుని కృప ద్వారానే జరుగుతుందండి. మనమైతే వెంటనే కృంగిపోతాం, మనమైతే వెంటనే బాధపడిపోతాం, మనమైతే వెంటనే అసలుకి ఇంకా నా పరిస్థితి అయిపోయింది అని ఒక డెడ్ ఎండ్ దగ్గరికి వచ్చేస్తాం మనం. కానీ దేవుని కృప వెంటనే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మనం తీసుకెళ్తూ, ఈ స్టేజ్ అయిపోయింది, నెక్స్ట్ కృప మనకు అనుగ్రహిస్తూ, నెక్స్ట్ స్టేజ్లో ఇంకో కృప అనుగ్రహిస్తూ, కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ, అంతకంత కృపలో వర్ధిల్లుతూ మనం ముందుకు నడవడానికి అవకాశం ఇస్తూనే ఉంటుంది దేవుని కృప. అందుకే శ్రమ ఓర్పును కలుగజేసినప్పుడు, ఆ ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందండి? శ్రమలో దేవుని కృప ద్వారా అక్కడ ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు వచ్చినప్పుడు ఆ శ్రమని శ్రమగా చూడము, ఒక పరీక్షగా చూస్తాం. ఆ పరీక్షలో నెగ్గటానికి మన సామర్థ్యం సరిపోదు, మన బలాలు సరిపోవు. అయితే మన బలహీనలను ఎరిగి దేవుడు ఆ పరీక్షలో నెగ్గటానికి మరలా కృపనివ్వడం ప్రారంభిస్తాడు. అలా కృపలో వర్ధిల్లుతూ ఆ పరీక్షను ఊరికి జస్ట్ కింద మింద పడి దాన్ని ముగించడం కాదు, బొక్కబోర్ల పడి దాన్ని గెలవటం కాదు, దాన్ని అధిగమించేటువంటి కృపను మనకు అనుగ్రహిస్తూ నిరీక్షణ కలవరమై దాన్ని జయించి దానిలో ఎదిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. అతిశయపడేటువంటి సామర్థ్యాన్ని మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. అలా ఎదుగుతూ ఉండగా ఒక వ్యక్తి శ్రమలో ఎందుకు అతిశయపడతాడంట? ఎందుకంటే ఒక నిరీక్షణ కలుగు చేస్తుంది ఆ శ్రమ.
ఆ శ్రమంలో వచ్చిన ఆ ఓర్పు ద్వారా పరీక్ష ద్వారా నిరీక్షణ, ఆ నిరీక్షణ మనల్ని స్టాండర్డ్‌గా దేవునిలో కట్టడం, నిర్మించడం ప్రారంభిస్తుంది. అలా నిర్మించబడిన మనము దేవుని నిరీక్షణలో ఆనందిస్తూ, ఆయన కృపలో ఆనందిస్తూ, బలపరచబడుతూ, దేవునికి ఇష్టంగా జీవించడానికి చక్కగా దేవుడే మనకు సహాయం చేస్తాడు అన్న మాట మనం చూస్తున్నాం కదా! ఇంతకంటే దేవుడు ఇంకెంత మనకు భరోసా ఇవ్వగలడో ఆలోచన చేయండి. ఈరోజు మన బలహీనతలో కృపనిస్తాడు. మన పరిస్థితుల్లో కృపనిస్తాడు. ఓర్పు మనకు దయచేస్తాడు. సహనంగా, నిరీక్షణ కలవారంగా, జయించే వారంగా, అధిగమించే వారంగా దేవుడు మనం చేస్తానంటున్నాడు. విశ్వాసం మూలంగా జన్మించగలిగితే మన విశ్వాసము దేవుని కృపను పొందలేగన మనకు సహాయం చేస్తుంది. ఈరోజు దేవుని కృప పొందగలిగిన విశ్వాసం మీలో ఉందా? పరీక్షించుకోవాలి ఈ రోజున. ఎందుకంటే పరిస్థితుల్లో మనం విశ్వాసం చూపిస్తే దేవుడు కృపను ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తాడు. విశ్వాసం లేని వ్యక్తులు కృప ఎందుకు ఇవ్వాలండి? వారి విశ్వాస పరిమాణం చొప్పున వారికి ఆత్మీయ వరములు అనుగ్రహించబడ్డాయి కదా! ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి ఒక ఒక నామినల్ పర్సన్‌కి, ఒక విశ్వాసికి దేవుడు కృపనివ్వడా? దేవుడు కృపనిస్తానంటున్నాడు. విశ్వాసం ద్వారా ఆ కృపను పొందే స్థితిలోనికి దేవుడే మనల్ని నడిపించును గాక. ఆమేన్. అలా దేవుడు మనల్ని నడిపిస్తుండగా మన విశ్వాసం ద్వారా కలిగే ఆ నిరీక్షణ దేవుని కృప మన జీవితంలో పనిచేసేలా చేస్తది. నిరీక్షణ మనలో నిబ్బరాన్ని కలుగజేస్తది. దేవునిలో ఒక కాన్ఫిడెన్స్‌ని కలుగజేస్తది. అప్పుడు ఇది దేవునికి సాధ్యమే అనే దేవుని ఇంటర్వెన్షన్‌ని మనము స్వాగతిస్తాం. అలా దేవుని కృపలో మనము ప్రవేశం పొందిన వారుగా అందులో నిలుచుండి దేవుని మహిమ కొరకు ఈ పనిని ప్రారంభిస్తున్నాడు కాబట్టి, ఈ పని ద్వారా, ఈ క్రియ ద్వారా దేవుడు తన మహిమకు, తన నామానికి కీర్తి, మహిమ తెచ్చుకుంటాడని మనం నమ్ముతాం గనక, ఆ నిరీక్షణ మనలను బలపరుస్తూ ఉంటగా మనం ఆనందిస్తూ ఉంటాం, అతిశయిస్తూ ఉంటాం. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం. పౌలు శీలలు బంధించబడ్డారు. వారు బంధకాల్లో ఉన్నారు. కానీ వారు డైలీ రొటీన్‌ని వారు మర్చిపోలేదు. ప్రభువును స్తుతిస్తున్నారు. దాన్నే ఒక కంజరగా, దాన్నే ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌గా మార్చుకొని వారు కదలలేని పరిస్థితి. కానీ దాంతోనే వారు స్తుతిస్తూ ఆరాధించడం ప్రారంభించారు. విశ్వాసం ద్వారా వారికి కృప కలిగింది అని మనం చూస్తున్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకున్న వారికి అంతకంతకు కృప అనుగ్రహించబడుతుంది. విశ్వాసంలో వారు అంతకంతకు అభివృద్ధి చెందుతారు. పౌలు శీలలు ఆ విధంగా ఆరాధిస్తుంటే కడుపు గుమ్మములు కదిలాయంట. హల్లెలూయా! వారి బంధకాలు తెంపబడ్డాయంట. వారి విషయంలో దేవుని కృప అక్కడ పనిలో ఉండడం చూస్తున్నాం. వారు నిరీక్షణ బట్టి అతిశయిస్తున్నారు. ఈ బంధకాలు మేము ఇప్పుడు చూస్తున్నాం, కానీ విశ్వాసంతో ఈ బంధకాలు తెగిపోవడం మేము చూస్తున్నాం అని వారు నిరీక్షణతో దేవుని ఆరాధించడం ప్రారంభించారు. అతిశయించడం ప్రారంభించారు ప్రభువులో. దేవుడు తన నామానికి కీర్తి కలుగునట్లుగా ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు చక్కబరుస్తూ ఉండడం మనం చూస్తున్నాం కదా! ఇంతకు మించి దేవుడు ఏం చేస్తాడు? ఇంతకంటే దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఈరోజు విశ్వాసం వల్ల కలిగిన కృప మనను ఆయన చిత్తంలోకి తీసుకెళ్తది. ఆయన మన కొరకు చేయదలిచిన ఆ కార్యాలు మన జీవితంలో కార్యసాధకం కలుగునట్లుగా ఒక నిరీక్షణ మనలో కలుగజేస్తుంది. అందులో మనం నిలిచి ఉంటామా, మనం ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము, దేవునిలో అతిశయిస్తాము, ఆనందిస్తాము. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది మన పరిస్థితిని బట్టి. ఈరోజు ఆ పరిస్థితిలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేవుని కృప మీకు కనపడాలి అంటే విశ్వాసం వలన అది సాధ్యం. విశ్వాసంతో ప్రభువా ఇక్కడ నీ కృప కలుగును గాక అని మనము ప్రార్థన చేయగలగాలి. జెరుబ్బాబెలు మందిరం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఒక పర్వతం అతన్ని అడ్డగిస్తూ ఉంది. అంటే కొంతమంది అతను అడ్డగించాలని ముందుకు వచ్చారు. దేవుడు అన్నాడు ఆ పర్వతంతో, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు అన్నాడు. తర్వాత దేవుడు ఎదిరించాడు. దేవుడు కృప చూపించాడు అక్కడ. అప్పుడు జెరుబ్బాబెలు మందిరం కట్టడం ప్రారంభించాడు. ఒక్కొక్క ఇటుక తీసుకుంటున్నారు. ఒక్కొక్క ఇటుకను పెడుతూ కృప కలుగును గాక అని వారు ఒక్కొక్క ఇటుక పేర్చుతూ నిర్మాణం ప్రారంభించారు. ప్రతి విషయంలోనూ దేవుని కృప కలుగును గాక అని వారు ప్రయత్నం చేశారు, ప్రయాసపడ్డారు. దేవుని కృప నిజంగానే కలిగింది అక్కడ. వారు మందిరాన్ని కట్టగలిగారు. వారి గోడలను నిర్మించుకోగలిగారు. ఈరోజు మన జీవితంలో దేవుని కృప కలిగినట్లుగా మనం విశ్వాసాన్ని వ్యక్తపరచాలి దేవునిలో. విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్న వ్యక్తి దేవుని కృపను ఆ విధంగా అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని కృపను ఈరోజు మన జీవితంలో మనం పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. విశ్వాసంతో ప్రభు వైపు చూద్దాం. ప్రభువా నీ కృప నాలో కలుగును గాక. నీ కృపలో నేను ప్రవేశించుదును గాక. నీ కృప
నాకు ఒక నిరీక్షణ కలుగు చేయను గాక. నీ కృపలో నేను వర్ధిల్లుతూ మీకు మహిమ కలుగునట్లుగా నేను అతిశయించుదును గాక అని మాట చెప్తాను. ప్రభువా నీకు స్తోత్రాలు. దయగల తండ్రి మీకు వందనాలు. మా జీవితంలో ప్రభువా మీ కృప కలుగును ఆజ్ఞాపించారు. మీకు స్తోత్రాలు. అనేకమైన పరిస్థితుల్లో ఇక ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో ఇక మాకు ఇక నిరాశ నిస్పృహలే ఎదురవుతాయి అనేటువంటి పరిస్థితుల్లో సైతము మీరు విడువక ఎడబాయక కృప చూపిస్తూనే వస్తున్నారు. మీకు స్తోత్రాలు. మా జీవితంలో ప్రభా మరి విశ్వాసం వలన కలిగేటువంటి కృపను గురించి మాతో మీరు మాట్లాడారు. మా జీవితంలో మా పరిస్థితుల్లో విశ్వాసమును కనపరిచే వ్యక్తులుగా, ఆ విశ్వాసం ద్వారా వచ్చేటువంటి కృపలో మేము ప్రవేశం పొందువారుగా, అందులో నిలిచుండు వారుగా, మీకు మహిమ కలిగినట్లుగా ఆ సమయంలో మీరు ఇచ్చేటువంటి నిరీక్షను బట్టి మీలో అతిశయించు వారుగా మమ్మల్ని చేయండి. మీ కృప మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచుతుంది కానీ, మీ కృప మా పరిస్థితుల్లో సైతము మేము కృంగిపోకుండా, నీరు గారిపోకుండా మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని మీ కొరకు సాక్షులుగా నిలబెడుతుందని మేము నమ్ముతున్నాం. అయినా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పటికీ ప్రభు వారికి కావాల్సిన కృపను, విశ్వాసమును మీరు అనుగ్రహించండి. ఆ విశ్వాసాన్ని వారు కనపరుస్తుండగా మీరు కార్యసాధకమైన మీ కృపను వారి జీవితంలో విడుదల చేసి మీకు మహిమ కలిగినట్లుగా పరిస్థితిని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి కాద్వారం మరలా మనం కలుసుకుందాం. అంతవరకు మీ కృపలో బలపరచబడుతూ దేవుని కృపను మీరు ఆస్వాదిస్తూ నిరీక్షణకు ఆస్పదమైనటువంటి ఆయన కృపలో మీరు బలపరచబడుతూ ప్రభువులో ఆనందంగా కొనసాగే భాగ్యాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.